హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అప్డేట్ ముందు చెప్పే ముందు ఏంటంటే, ఈరోజు దసరా పండుగ జరుపుకునే అందరికీ నా దసరా శుభాకాంక్షలు అండి. అలాగే వాళ్ళ వాళ్ళ వృత్తిలో అందరూ బాగా సంపాదించుకొని సుఖ సంతోషాలతో పిల్లపాపలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ, ఇక ఈ వీడియో పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలు ఏంటంటే, డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్. 50,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, అందులో 50,000 సబ్సిడీ వీళ్ళకి మాత్రమే. ఈ వడ్డీ లేని గ్రూపులకు ఏదో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ వివరాలు ఏంటంటే, డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మన సీఎం చంద్రబాబు ఉచితంగా ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇవ్వనున్నారు. అదేంటంటే, సీఎం చంద్రబాబు సర్కారు డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పారు. వచ్చే నెలలో ఒక్కొక్క మహిళకు 50,000ను ఉచితంగా అందించనున్నారు. ఈ మొత్తాన్ని పొందడానికి ఎవరు అర్హులనేది కూడా మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మధుర శుభవార్త అందించింది. అది కూడా దసరా కానుకగా. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో డ్వాక్రా మహిళలకు జీవితాల్లోనే భారీ మార్పులు రానున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు సర్కారు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో ఒక్కొక్క డ్వాక్రా మహిళకు 50,000 రూపాయలు అందించినట్లు ప్రకటించారు. డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనేసి చంద్రబాబు సర్కారు అయితే పెద్దపీట అయితే వేసింది ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఎస్సీ మహిళల కోసం ప్రత్యేకంగా ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లయితే మనకు ఒక సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే ఉన్నటువంటి యూనిట్లు విస్తరణ కోసం మహిళలకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వనున్నారు. అంటే 5 లక్షల వరకు కూడా 5 మంది గ్రూపుతో కలిపి 5 లక్షలు అన్నమాట. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు రుణం ఇవ్వనున్నారు. దానితో రాయితీ మినహాయించి మిగతా మొత్తం వడ్డీ కూడా లేకుండా ఉంటుంది. అంటే 5 మందికి 5 లక్షలు ఇస్తారు. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది, కట్టకుండా సగం 50,000 కట్టేది. ఆ మొత్తాన్ని కూడా మిగతా 50,000 కూడా వడ్డీ లేకుండా పూర్తిగా అసలే కట్టేదన్నమాట. అలా ఉంటుంది. తర్వాత డ్వాక్రా మహిళలకు భారీగా డబ్బులు ఆదా అవడమే కాకుండా ఉపాధి మార్గాలకు కూడా సీఎం చంద్రబాబు సర్కార్ అయితే రాయితీ రుణాలు అయితే తీసుకొచ్చేందుకైతే చూస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో 500 కోట్లు దీనికి ఖర్చు చేయనుంది. ఇందులో రాయితీ రూపంలో 180 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుందన్నమాట. మిగతా 320 కోట్లు వడ్డీ లేని రుణంగా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందివ్వనుందన్నమాట. అంటే నవంబర్ నెల నుంచి ఈ లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎవరైతే మీ మండలాల్లో కానీ మీ జిల్లాలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రాయితీని అయితే ఖచ్చితంగా అందిస్తుంది. దాని వివరాలు కూడా మీ ఉన్నటువంటి దగ్గరలో వివో కానీ పొదుపు సీసీ లాంటి వాళ్ళని కూడా వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ ప్రక్రియని నవంబర్ నుంచి ప్రారంభించబోతుంది. ఈ పథకం కింద మొదటి విడతలో 8 కోట్ల రాయితీ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి శ్రీనిధి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందనేసి మనకు చిన్న సమాచారం జరిగింది. ఇది రాయితీ రుణాలు విస్తరణలో ఒక కీలక దిశకు కూడా చెప్తోంది. అయితే ఎస్సీ కార్పొరేషన్ కేంద్రం నుంచి నిధులను, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సెర్ఫ్ పరిధిలో ఉన్న పథకంకు అనుసంధానం చేస్తూ రాయితీ రుణాలైతే అందించాలనేసి కోరుకుంటుంది ఈ ప్రభుత్వం ఫ్రెండ్స్. అలాగే ఈ ఏడాదికి లక్ష్యంగా ఉన్నటువంటి ఉన్నతి పథకం కింద ఎస్సీలకు 150 కోట్ల రుణాలు ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మహిళలకు మరింత ఆర్థికంగా భద్రతను అందిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ప్రజా సంక్షేమ దిశగా కూడా అడుగులు వేస్తున్న ఈ కూటమి సర్కారుకు కూడా మనం ప్రభుత్వం ఉన్నటువంటి మహిళలకు కూడా కీలక నిర్ణయం చెప్పుకోలేంది. అలాగే రాష్ట్రం నుండి అలాగే ప్రభుత్వం అందించే రాయితీని కూడా, అంటే మనకిచ్చే సబ్సిడీని మొత్తాన్ని కూడా ఒకే విడతలో కాకుండా రుణం వాయిదాల్లో చివరిలో మినహాయించేలా అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ 50,00,000 రూపాయల్లో 50,000 ఫస్ట్ సబ్సిడీ ఇచ్చామనుకోండి, మిగతా 50,000 మాకెందుకండి, మాకొద్దు అనేసి ఒకేసారి కట్టేస్తారు. అట్లా లబ్ధిదారులు కొంతమంది ఫేక్ లబ్ధిదారులు తయారయ్యేదానికి చాలా వరకు ఉన్నాయన్నమాట.
ఈ మధ్య కొన్ని దగ్గరలో ఏం జరుగుతుందంటే డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకొని కొంతమంది సీసీలు వివోలు డబ్బులు ఫ్రాడ్ చేస్తున్న అనే అంశం కూడా కొంత వివరాలు కూడా కొంచెం బయటకు వచ్చింది అక్కడక్కడ. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని చేస్తున్నమాట. ఫస్ట్ మనం రుణం కడితే తర్వాత లాస్ట్లో మన సబ్సిడీ స్టేట్గా ఈ పథకాన్ని మొదలు పెడుతున్నారు. అది కూడా కాకుండా ఈ మిగతా మొత్తాన్ని కూడా మనం మిగతా 50,000 ఉండేటువంటి డబ్బులు కూడా ఎలా చేస్తారంటే ఈ మొత్తం 24 నెలల నుంచి 60 నెలల లోపు ఈ వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మిగతా మనం తీసుకున్నటువంటి 5 మంది గ్రూపుల్లో ఎవరైతే 5 మంది గ్రూపులు ఎవరు కట్టకపోయినా 5 మందిలో ఒకరు పడుతుందన్నమాట. అందరూ 5 మంది గ్రూపులు అందరూ కట్టాలి. ఒకరు కట్టకపోయినా మిగతా నలుగురి మీద ఆ భారం పడుతుంది. కాబట్టి మీరు ఎవరైతే కరెక్ట్గా కట్టగలగాలనుకుంటారో వాళ్ళని మాత్రం ఎంచుకొని 5 మంది గ్రూప్ చేసుకొనేసి ఈ 5 లక్షలు రుణం తీసుకోవాలన్నమాట. లేకుంటే 5 లక్షల మీద వడ్డీ పడుతుంది. 5 లక్షల మీదనే ఎవరైతే కట్టలేదో వాళ్ళనే మిగతా ఒకరు కట్టకపోయినా మిగతా నలుగురు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకి కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే మీ గ్రూప్ 5 మంది చేసుకొని 5 లక్షలు గ్రూప్ తీసుకోవచ్చు. అలాగే ఈ మిగతా అమౌంట్ను కూడా 24 నెలలు కానీ లేదా 60 నెలల దాకా అయినా కూడా కట్టుకోవచ్చు. తర్వాత మనకి వడ్డీ లేకుండా కూడా ఈ రుణం మిగతా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఎస్సీ మహిళలు డ్వాక్రా మహిళలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ రుణాన్ని తీసుకునే దానికైతే ఆసక్తి చూపించి మీరు ఈ రాయితీని పొందండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం తీసుకోవాలని మన కోసమే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం. మీకు నచ్చినట్లయితే చిన్న పొరపాట్లు ఎలా ఉంటే మన్నించి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. జై హింద్ ఫ్రెండ్స్. అందరికీ మళ్ళీ దసరా శుభాకాంక్షలు.